ఈ భూ పోరాటం ఇక్కడ కొనసాగుతా ఉంది. 2 సంవత్సరాల క్రితం మనం ఈ ఎర్ర చెరువు లోపల భూ పోరాటం ప్రారంభించి ఈ ఎర్ర జెండా ఈ ఎర్ర చెరువు నుండి వైదొలిగేది లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ ఇల్లు వేసుకొని ఉంటారో వాళ్ళకు ఈ భూమి వచ్చేంత వరకు, ఇల్లు వచ్చేంత వరకు, నల్లాలు వచ్చేంత వరకు, కరెంట్ వచ్చేంత వరకు ఎర్ర జెండా ఇక్కడ నుండి పోదు. ఇక్కడ భగత్ సింగ్ నగర్ కాలనీ ఏర్పడి చేసుకునేంత వరకు ఈ ఎర్ర జెండా మీకు అండగా ఉంటుందని చెప్పి 2 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట ఈరోజు మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 2 సంవత్సరాల నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం, మన సుగుణ మేడం కావచ్చు, ప్రవీణ్ కావచ్చు, సతీష్ కావచ్చు, మన రాజ్ కుమార్ గారు కావచ్చు, మీకు అనునిత్యం మీతో ఉండి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒకవైపు రాష్ట్ర పార్టీతో, ఒకవైపు జిల్లా పార్టీతో, జిల్లా అధికార యంత్రాంగంతో, మరోవైపు స్థానిక శాసనసభ్యులతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి అనునిత్యం వాళ్ళు మరి కొట్లాడడం జరుగుతాయి. ఆ ఫలితంగానే ఈరోజు ఇక్కడ మనకు బోర్ వచ్చింది. బోర్ రాకముందు కూడా మన నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి 6 ఇంక్లైన్ మైన్ నుండి నీళ్లు తీసుకొచ్చి మీ అందరికీ నీళ్లు ఇచ్చినటువంటిది మీ అందరికీ తెలుసు. ఇంకా ఇక్కడ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి మన పార్టీ నాయకులు, పట్టణ పార్టీ నాయకులు ఇక్కడ కరెంటు కావాలి అని చెప్పి పోల్ వేయించడం జరిగింది. కరెంటు కూడా ఖచ్చితంగా అందరికీ కూడా మీటర్లు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ మోరీలు రావాలి, డ్రైనేజ్ రావాలి, ఇంటింటికి నల్ల రావాలి, పక్కా గృహాలు రావాలి. శాసనసభ్యులు వచ్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలా సంతోషం, వారు మనకు నీళ్లు ఇవ్వడం జరిగింది. రేపు కరెంటు కూడా ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మాట్లాడి అందరికి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద ఇల్లు వచ్చినట్టు చేస్తామని కూడా చెప్పారు. చాలా సంతోషం, వారికి ధన్యవాదాలు. అయితే ఈ సందర్భంగా నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నా. ఇక వారు చెప్పిపోయలేదా అని చెప్పి మనము పోరాటం చేయకుండా ఏది కూడా మనకు రాదు. ఖచ్చితంగా ఎర్ర జెండా పట్టుకోవాల్సిందే, రోడ్ల మీదకి రావాల్సిందే, పోరాటం చేయవలసిందే. పోరాటం చేస్తే తప్ప ఏది కూడా మనకు రాదు. ఈరోజు ఇంకా అనేక రావాలి, కరెంటు రావాలన్నా, లేకపోతే మిగతా మౌలిక సదుపాయాలు రావాలన్నా మనం ఖచ్చితంగా పోరాటం చేయవలసిందే. పోరాటం చేస్తే తప్ప ఈరోజు మనకు ఏది కూడా సాధ్యం కాదు. అందువల్ల మీరు పోరాటాలకు సిద్ధం కావాలి. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలుగా ఈ దేశం లోపల లక్షలాది ఎకరాల భూములు పంపిణీ చేసి పేదల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నది. ఇంకా కూడా పోరాటం చేస్తుంది. ఎప్పటి వరకు ఇల్లు లేనటువంటి పేదలు ఉంటారో అప్పటి వరకు పోరాటం కొనసాగుతుంది. భూమాఫియా ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతా ఉంటే వాటిని పరిరక్షించాలని చెప్పి, భూమాఫియా మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ కాలం పేదవాడి హక్కుల కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా పోరాటాలు చేస్తుంది. పేదవాడి రాజ్యం వచ్చేంత వరకు ఈ ఎర్ర జెండా ఎగురుతూనే ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈరోజు మన ఈ భూపాలపల్లి భగత్ సింగ్ నగర్ కు సంబంధించి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వారి ఇక్కడికి రావడం జరిగింది. వారు ముఖ్యమంత్రితో కలిసి ఖచ్చితంగా ఇది చెరువు విషయం కాబట్టి దీన్ని కన్వర్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, ఈ భూమి వస్తుందో రాదో, ఈ ఇల్లు ఉంటాయో ఉండేవో, మరి పోతాయో అనేటువంటి అనుమానాలు
చాలా మందికి ఉన్నాయి. అట్లాంటి అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఈ భూమి అందరికి దక్కేంత వరకు మేమందరం మీతో ఉంటాం, కేసులు భరిస్తాం, ప్రభుత్వంతో కొట్లాడతాం. ఖచ్చితంగా ఈ భూమి మీకు దక్కేంత వరకు మరి మీకు అండగా ఉంటామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే మీరంతా ఇక్కడ నివసించాలి. చాలా మంది కిరాయికుంటా ఉన్నారు, ఇక్కడ ఇల్లు కట్టుకొని గుడిసెకొని తాళం పెట్టి పోయి కిరాయికుంటా ఉన్నారు. అలాంటి పని చేయకండి. మీకు ఉన్నాయి, మీకు కరెంట్ వస్తా ఉన్నది. ఖచ్చితంగా అందరు ఇక్కడ నివాసం ఉండాలి. అందరు ఇక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళకే ఇల్లు వస్తాయి, పట్టాలు వస్తాయి. అంతేగాని ఇక్కడ ఏదో వేసుకుని ఎక్కడో కిరాయికుంటే మీకు ఇల్లు రావని గమనించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి భూ పోరాటాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత సంవత్సర కాలంగా దాదాపుగా ఒక 25,000 కుటుంబాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి భూ పోరాటాల్లో ఇల్లేసుకొని ఉంటా ఉన్నారు. మీరు పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఒకటి మీకు రైట్ సైడ్ కనబడుతుంది, షాయంపేట దగ్గర, అక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే దామర, అక్కడ భూ పోరాటం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసింది. వరంగల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ భూ పోరాటం చేసింది. హనుమకొండలో, జనగామలో, మైపాదులో, ఇట్లా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపుగా 25,000 కుటుంబాలు ఈ రోజు గత సంవత్సర కాలంగా చేసినటువంటి భూ పోరాట కేంద్రాల లోపల నివాసం ఉంటా ఉన్నారు. అందువల్ల ఖచ్చితంగా భారత